అమ్మా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానమ్మా. మీరు బాగుండాలి. మరి నేను చెప్పినవన్నీ చేసుకుంటే మీరు ఎందుకు బాగోరు? శుభ్రం బాగుంటారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చూసిన తర్వాత లైక్లు ఇవ్వండి, సపోర్ట్గా రండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా మానొద్దు. ప్రతి ఒక్కరు కొత్తోలే కానీ పాతోలే కానీ ఎవరైనా కానీ శ్రీకాకుళం పల్లి రుసులకు మాత్రం మీరు చేయవలసిందే. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయమని మరీ అంటే నేను మిమ్మల్ని ఆనందంతో అడుగుతున్నాను. అది మీరేమో ఇంకా వేరే రకం కాదు, ఆనందం. మీరు చేస్తే నా సంతోషం. అది అందుకు అడుగుతాను. ఇప్పుడేముందంటే ఇదివరకు ముసలైపోయి చచ్చిందాకా కూడా పొట్టలు ఉండేవి కదా ఎవరికొను. ఎంతంత బాండ తినేవాళ్ళు. ఇప్పుడు నలుగురుండే కానీ డబ్బన్నర బియ్యం పెట్టుకుంటే ఇంకా అంత అన్నం ఉండిపోతుంది. ఎందుకు ఉండిపోతుంది? చూడటానికి పొట్ట ఎంత ఉంది. ఎంతో తినేవాళ్ళలాగా అన్నం తినేద్దాము అంత. ఇక అంత అన్నం తిన్నా కానీ మళ్ళీ పొట్ట ఉబ్బుపోవడము, పొట్ట లావుగా ఇలా తణుకులాడము, చాలా రకాలన్నమాట. పొట్టకి ఎన్ని రకాల ఇవి ఉన్నాయో అన్నీ ఉన్నాయి. అన్నీ పోవడానికి నేను చేస్తున్నాను. పొట్ట కంపల్సరీ ఇప్పుడు చేసింది మాత్రం పొట్టకే చేస్తున్నాను. మీరు చూసి పొట్ట ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. రండి. సింపుల్గా ఎలాంటి ఎక్సర్సైజులు చేయకుండా పొట్ట తగ్గించుకునే విధానం నేను చెప్తానండి. మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ అసలు పొట్ట అన్నదే లేకుండా ఉండాలి. ఉంటే అసలు బాగోదు. శారీ కట్టుకున్న, డ్రెస్ వేసుకున్నా, ఏది వేసుకున్నా కానీ మనకి అసలు అంటే లుక్ అన్నది రాదనమాట. అది అబ్బాయిలకైతే మరీ ఘోరంగా షర్ట్ బటన్ కూడా పట్టట్లేదండి ఈ మధ్య. ఎందుకు చెప్పమంటారా? పానీపూరి, బయట జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వలన, ప్రోటీన్స్ లేని ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వలన పొట్ట అన్నది వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తుంది నా పొట్టే. నా పొట్ట మీరు చూస్తున్నారు కదా. నేను బయట ఎక్కువగా అస్సలు తీసుకోనండి. జంక్ ఫుడ్ అయితే పానీపూరి అయితే నేను ఇప్పటిదాకా తినలేదు. మీరు నమ్ముతారా? ఒక్కసారి కూడా నేను ముట్టుకోలేదు. పానీపూరి కానీ నూడిల్స్ కానీ ఇవి నేను తీసుకోలేదు. ఇంట్లోనే ఆయిల్ తక్కువగా ఉన్న ఫుడ్ మాత్రమే తీసుకుంటాను. ముందు మనం ఆరోగ్యం చూసుకుంటేనే కదా అండి. పొట్ట చూసారు కదా. నేను ఏ డ్రెస్ వేసుకున్నా కానీ లుక్ అయితే వస్తుంది. శారీ కట్టుకుంటే బాగా లుక్ అయితే వస్తుంది. పొట్ట అన్నది లేకుండా చూసుకోవాలి. దానికోసం నేను దాల్చిన చెక్క తీసుకున్నాను. దాల్చిన చెక్కలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. దాల్చిన చెక్క ప్రయోగాలు తెలిస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడం, రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడం, గుండె ఆరోగ్యంగా ఉంచడం, అలాగే రోగనిరోధక లక్షణాలు, అలాగే బరువు తగ్గడానికి ఇది ఎంత సహాయపడుతుందంటే దాల్చిన చెక్క జీవక్రియను పెంచి కొవ్వుని కరిగించడంలో సహాయపడి దీనివలన బరువు తగ్గడానికి ఇది దోహదపడుతుంది అనమాట. దాల్చిన చెక్కలో అంత పవర్ ఉందండి. చాలామంది మసాలాలకి చికెన్, మటన్, నాన్ వెజ్, చేపలు వీటికి సంబంధించి వండుతూ ఉంటారు, అందులో వేసుకుంటారు. అలా కాదు, దాల్చిన చెక్కలో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే మనం ఇది తీసుకోవడం వలన మనకి ఆకలి అన్నది చాలా తక్కువ వేస్తుంది. ఆకలి తక్కువ వేసిందంటే మనం తినం కదా. తినకపోవడం వలన కొవ్వు కూడా మనకి ఎక్కువ చేరదు. అలా కొవ్వు చేరకపోతే ఏముంది? పొట్ట ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. పొట్ట తగ్గిపోతే ఏముంది? అందం మీ సొంతం. అంతే కదండి. ఇప్పుడు నేను ఎంత మొక్క తీసుకున్నాను చూసారు కదా. అంత మొక్క తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని తీసుకొని రండి. మెత్తగా ఒక గిన్నెలో వేసుకోండి. ఇది చర్మ ఆరోగ్యానికి కూడా మెరుగుపరుస్తుందండి. ఎప్పుడు మీరు ఇది తీసుకున్నా కానీ చర్మం తాజాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చెప్పింది మీరు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నోటి దుర్వాసనను కూడా తగ్గిస్తుంది. నెక్స్ట్ నేను తీసుకునేది ధనియాలు. ఇవేంటంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇందులో కూడా ఉన్నాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం, కొలెస్ట్రాల్ను బాగా తగ్గిస్తుందండి ఇది. అలాగే ఇన్ఫెక్షన్తో పోరాడడానికి గుండె, మెదడు కూడా చాలా చురుగ్గా పనిచేస్తుంది. ఈ ధనియాలు మనం తీసుకోవడం వలన జీర్ణ ఆరోగ్యానికి కూడా చాలా బాగా ఇది ఉపయోగపడుతుంది. రాత్రంతా ఒక కప్పు నీటిలో 1 టేబుల్ స్పూను ధనియాలు నానబెట్టుకొని ఉదయం పరగడుపున గనక వడగట్టుకొని మీరు తాగారంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ధనియాల నీటిని రోజు తీసుకోవడం వలన కూడా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. అధిక రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. మరియు జీర్ణక్రియ మెరుగుపడుతుందండి. అందుకని నేను ఇప్పుడు ధనియాలు కూడా తీసుకుంటున్నాను. 1 స్పూన్ ధనియాలు తీసుకొని ఇది కూడా మిక్సీ పట్టుకొని మెత్తగా పొడి చేసుకొని తీసుకొచ్చి ఏ గిన్నెలో అయితే దాల్చిన చెక్క వేసుకున్నామో అందులోనే ధనియాల పొడి కూడా వేసుకోండి. మిరియాలండి, బ్లాక్ పెప్పర్ అంటారు. ఇది నేను ఎక్కువ తీసుకోవట్లేదు, మీకు చూపిస్తున్నాను. కానీ దాల్చిన చెక్క, ధనియాలు ఒక్కొక్క స్పూన్ తీసుకుంటే ఇది చాలా తక్కువ తీసుకోవాలి. నేను తీసుకోవాలో మీకు చూపిస్తాను. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడం కాకుండా బరువు తగ్గడానికి సహాయపడతాయి మరియు నొప్పిని కూడా తగ్గిస్తూ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు మరియు
ఇందులో నిరోధక లక్షణాలు చాలా ఉన్నాయన్నమాట. నల్ల మిరియాలు చాలా ఉపయోగం ఈ తీసుకోవడం వలన. బరువు తగ్గడం, జీర్ణక్రియ మెరుగుపడడం, అలాగే రోగనిరోధక శక్తి పెంచడం. నేను ఎన్ని వేసారో చూశాను కదా మిక్సీ జార్లో, అంతే వేసుకోండి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. గుండెకు కూడా సహాయపడుతుంది ఈ నల్ల మిరియాల పొడి. మిరియాల ఆహారంలో మీరు డైలీ చేర్చుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నేను ఇప్పుడు ఎన్ని వేసానో అన్నీ చూశారు కదా. మిక్సీ పట్టుకొని మెత్తగా పొడి చేసుకొని తీసుకొని వచ్చి ఏ గిన్నెలో అయితే వేసుకున్నామో ఆ గిన్నెలో మిరియాల పొడి కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఈ 3 బాగా కలుపుకోవాలన్నమాట. చాలా చాలా మంచిదండి ఈ పొడి మీరు తీసుకోవడం వలన. బరువు తగ్గడమే కాదు, పొట్ట తగ్గడమే కాదు, కొవ్వు తగ్గడమే కాదు, చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి మీరు కావాలంటే ఏ డాక్టర్ని నేను అడగచ్చు. నేను చిన్నప్పటి నుంచి తీసుకుంటున్నాను. ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇప్పుడు నేను తీసుకుంటుంది పసుపు టర్మరిక్. అందరికీ తెలుసు కదండి పసుపు చాలా వాటికి ఉపయోగిస్తూ ఉంటాము. ప్రతిరోజు ఉదయం టిఫిన్లో, భోజనాల్లో, కర్రీస్లో వాడుతూనే ఉంటాము. పసుపు యొక్క కొన్ని ముఖ్య ఉపయోగాలు ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ, అలాగే యాంటీ యాక్సిడెంట్లు, జీర్ణ ఆరోగ్యం, చర్మ రక్షణ, గుండె ఆరోగ్యం, కీళ్ళ నొప్పులు కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గడానికి ఈ పసుపు వాడుకోవడం వలన బరువు తగ్గడానికి చాలా సహాయపడుతుంది. ఈ పసుపు కూడా 1 స్పూన్ మాత్రమే వేసుకొని అందులో కలిపేసి ఇప్పుడు 4 కూడా బాగా కలపండి. ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో 1 గ్లాసు నీళ్లు పోసుకొని ఈ కలుపుకున్న మొత్తం మిశ్రమం ఉంది కదా, ఇది 1 స్పూన్ వరకు తీసుకొని ఆ నీళ్ళల్లో వేసుకొని ఒక అర గ్లాసు వరకు మరిగించుకోండి. 1 గ్లాసు నీళ్లు పోసుకొని. ఇవి పసుపు పాలు కూడా మనం తాగుతూ ఉంటామండి. ఇది ఈ వర్షాకాలం చాలా చాలా మంచిది, చలికాలం కూడా చాలా మంచిది పసుపు పాలు తీసుకోవడం వలన ఆరోగ్యానికి. అలాగే పసుపు నీరు కూడా తీసుకుంటూ ఉంటాము. ఖాళీ కడుపుతో పసుపు నీటిని తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పసుపు నీరు కానీ, అందుకనే మన మెచ్యూర్ అయినప్పుడు ఆడపిల్లలు పసుపు ముద్దలు తినిపిస్తూ ఉంటారు, ఏ ఇన్ఫెక్షన్ దరిచేరకుండా. చాలా చాలా మంచిదండి ఈ పసుపుని మీరు ఉపయోగించుకోవడం వలన. అందుకనే నేను ఈ 4 తీసుకున్నాను. ఈ 4ట్లో చాలా చాలా ఉన్నాయండి. అందుకనే నేను ఇవి తీసుకొని డైలీ యూస్ చేస్తూనే ఉంటాను. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు అర గ్లాస్ అయ్యేంత వరకు నేను మరిగించుకున్నాను. ఇప్పుడు వడపోసుకొని ఇందులో మీరు నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే తేనె యాడ్ చేసుకోండి, ఇష్టం లేకపోతే తేనె వదిలేసేయండి, యాడ్ చేయొద్దు. ఎందుకంటే కొంతమందికి తేనె ఇష్టం లేకపోవచ్చు, కొంతమంది ఉట్టిగానే తాగిస్తూ ఉంటారు. నేనైతే మాత్రం నిమ్మరసం యాడ్ చేసేసి తాగుతూ ఉంటాను, తేనె వెయ్యను. ఎందుకంటే తేనె అంటే ఇప్పుడు మంచి తేనె దొరకాలి కదా, దొరకట్లేదు కదా, అదొక ప్రాబ్లం ఉంది కదా. అందుకని ఆ ఉద్దేశంతో తేనె అనుకుంటాం, కానీ అది బెల్లం అని, పాకం అని నాకు డౌటు. అంతే. ఎంతమందికి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకైతే ఇదే డౌటు. ఇప్పుడు నేను ఇది నిమ్మరసం 1 స్పూనే వేసుకోండి. నిమ్మరసం కూడా మరీ ఎక్కువ అవసరం లేదు. ఇలా వేసుకున్న తర్వాత కలుపుకొని శుభ్రంగా మీరు పొద్దున్న తాగేసేయండి పరగడుపుతో, చక్కగా టీ తాగినట్టుగా. కాకపోతే మరీ చల్లగా తాగొద్దు, వేడిగానే తీసుకోండి. టీ తాగినట్టుగా కొద్దిగా తీసుకోండి. తీసుకున్న తర్వాత గంట వరకు మీరు ఏది తీసుకోవద్దు, ఏది ముట్టుకోవద్దు, టీ కాఫీ లాంటివి కూడా ముట్టుకోవద్దు. ఆ తర్వాత గంట తర్వాత మీరు ఇంకేదైనా తీసుకోవచ్చు. కానీ ఇది గుర్తుపెట్టుకోండి, ఇది తాగినన్ని రోజులు కూడా, అంటే కనీసం ఒక 2 వారాలు తాగండి, మీకు రిజల్ట్ అన్నది తెలుస్తుంది. ఇది తాగినన్ని రోజులు బయట ఫుడ్ చాలా వరకు అవాయిడ్ చేయండి, అస్సలు తినద్దు. ఆయిల్ ఫుడ్ కూడా తగ్గించండి, అలాగే కారం కొంచెం తగ్గించుకోండి. ఎందుకంటే పొట్టలో ఉన్న కొవ్వు కొంచెం కరిగిపోవాలి కదా. మనం వేసిన ఈ ఐటమ్స్ వల్ల పొట్టలో ఉన్న కొవ్వు పూర్తిగా కరిగిపోతుంది. అది 2 వారాల్లో, మీకు వారంలోనే చాలా వరకు రిజల్ట్ తెలుస్తుంది. 15 రోజుల్లో మీరు ఇంకా ఆపేసుకోవచ్చు కూడా. ఎందుకంటే పూర్తిగా చుట్టూరు ఉన్న కొవ్వు కరిగిపోవడమే కాకుండా పొట్ట చాలా వరకు లూజ్ అయిపోవడం, మీకు వేరే ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా కలుగుతాయి ఇది మీరు తీసుకోవడం వలన. చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది కావాలంటే మీరు తాగిన తర్వాత మీరు ఇంకో 10 మందికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి, లైక్ చేయండి. పొట్టను చాలా ఈజీగా ఈ విధంగా మీరు తగ్గించుకోండి, ఎలాంటి ఇబ్బంది పడకుండా. చక్కగా ఈ వాటర్ గోరువెచ్చగా ఉన్నప్పుడే మీరు తాగేసేయండి. కొద్దిగా తాగండి, రోజుకి ఒక్కసారే తాగండి, అంతకన్నా ఎక్కువ తాగకూడదు. బాగుంటుంది టేస్ట్ కూడా. మీకు నచ్చకపోతే తేనె వేసుకోండి 1 స్పూను. మంచి తేనె మీకు దొరికింది అనుకుంటే 1 స్పూన్ వేసుకోండి. చాలా చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి మీకు. అందుకనే నా పొట్ట నేను చూపించి మీకు చెప్తున్నానండి. నేను ఊరికే జస్ట్ వీడియోస్ కోసం చేసేయడము అలా వద్దు. మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్, మీకు మనీ వేస్ట్ వద్దు. అలా కాకుండా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మాత్రమే, మీకు ఉపయోగపడే వీడియోస్ మాత్రమే నేను అప్లోడ్ చేస్తాను. మీకు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. చూడండి, నేను నా పొట్టనే చూపిస్తున్నాను. చాలా వరకు కూడా నేను సన్నగా ఉండడానికి, పొట్ట తగ్గించుకోవడానికే ట్రై చేస్తూ ఉంటాను. ఇలాంటివి తీసుకుంటూ ఉంటాను. మీకు నచ్చితే ఇంకేదైనా అడగండి కామెంట్ రూపంలో, నేను చేసి పెడతాను.